సభపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటు మాట్లాడేందుకు, మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపూడి వేణు గారు, బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. పుల్లారావు గారు, మీరు చూశారు క్యాబినెట్ కూర్పు జరిగిపోయింది, శాఖలన్నీ కూడా కేటాయించారు. పర్టికులర్గా ఏపీ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే, అందులోని ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పౌర విమానయాన శాఖ, అదే రెండేమో సహాయ మంత్రులు ఇవ్వడం జరిగింది. కొంత ఎక్కడో తగ్గారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2014-19 ముఖ చిత్రం వేరు, 2024 ముఖ చిత్రం వేరు. అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఫిగర్తో, కంఫర్టబుల్ పొజిషన్తో ఉన్నారు బీజేపీ. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున అండగా నిలబడితేనే గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు. అయినప్పటికీ కూడా టీడీపీకి ఏదో చిన్న, అంటే పర్టికులర్ ఏపీకి వచ్చిన పదవులు మాత్రం, శాఖలు మాత్రం అంత చెప్పుకోదగ్గవి కాదేమో, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేమో అనేది ఒక ఒపీనియన్. మీరేమంటారు? కరెక్టే, మీరు మనుషులు చూపెట్టాలి కదా. నేను అన్న మాట వాళ్ళకి బాధ వస్తుంది. అందరూ కొత్త మనుషులే కదా. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు తప్ప అందరూ ఫస్ట్ టైం అదే కదా. దాంట్లో ఆంధ్ర నుంచి 2 ఎంపీలు కొత్తగా మొన్నే ఎలక్ట్ అవ్వ 5 రోజులు అవ్వింది కదా. పూర్వం వాళ్ళు సర్పంచులుగా కూడా ఉద్యోగాలు చేయలేదు. సో వాళ్ళకి వెళ్ళి మీరు క్యాబినెట్ డిఫెన్స్ ఇమ్మంటారా, హోమ్ ఇమ్మంటారో నాకు తెలియదు. ఇదే ఆనందపడాలి వాళ్ళు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి క్యాబినెట్లో అంటే హోమ్ ఇవ్వాలి, ఫారెన్ అఫైర్స్ ఇవ్వాలి, డిప్యూటీ. అలాంటి వ్యక్తులు 5 ఉన్నారు క్యాబినెట్లో. రాజ్నాథ్ సింగ్, శివరాజ్ చౌహాన్, వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి కదా. సో నేను అనుకుంటున్నా, ఒక పాలసీ తీసుకున్నారు బీజేపీ. ప్రతి పెద్ద పార్టీలు ఇద్దరికి 1+1 ఇంకోటి ఏమన్నా ఇవ్వచ్చు కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇంకోటి ఇవ్వచ్చు, 1+1. జేడీయూకి 1+1. జేడీయూ ఎంపీ ఎవరు, 25 సంవత్సరాలు బట్టి ఉన్న లల్లన్ సింగ్. ఇంకో ఎంపీ ఎవరు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చారు, మహా కర్పూరి తాకూర్ కొడుకు. అతను ఎప్పుడైతే ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ జిల్లాలో అక్కడ చేసి తిరిగిచ్చాడు. నేను ఫస్ట్ పాయింట్ ఎందుకు డిఫెండ్ చేస్తానంటే, అది వాళ్ళకి ఏదో పెద్ద పదవులు ఇవ్వాలి అనుకుంటే దానికి ఇమీడియట్గా సరిపడతారా? క్యాబినెట్ ఇచ్చారు, సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. ఎవరో మిస్టర్ నాయుడుకి సివిల్ ఏవియేషన్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో. ఆ వ్యక్తిలో ఉన్న ఇంటెలిజెన్స్తో పని అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు మరీ పోర్ట్ఫోలియోస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయనకి ఆ పెద్ద టేబుల్లో కుర్చీ వేశారు క్యాబినెట్లో. ఆయన 30 మందిలో ఆయన పక్కనే కూర్చుంటాడు. అమిత్ షా ఒక 10 గజాల దూరంలో కూర్చుంటాడు. ప్రైమ్ మినిస్టర్ 15 గజాల దూరంలో. ఏదైనా అడగొచ్చు ఆయన. ఆ క్లబ్కి, ఆ క్యాబినెట్ క్లబ్కి ఆయన అడ్మిషన్ వచ్చింది. పోర్ట్ఫోలియో ఏది ఇస్తేనే చేయాలి కదా, చేసుకోవాలి కదా. అది నేను దాని మీద చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు చాలా డిబేట్స్లో. కీలకమైన పోస్ట్ ఇవ్వాలి కదా. కీలకమైన పదవి టీడీపీకి, జేడీయూకి కీలకం అంటే ఏంటి? వెళ్ళిపోతారా? ఇవ్వకపోతే నేను అడుగుతున్నాను. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కానీ సార్ పుల్లారావు గారు 2014-19తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఈసారి కమాండింగ్ పొజిషన్లో ఉందనేది ఓపెన్ ఫ్యాక్ట్ కదా. ఆ నేపథ్యంలో కొంత ఆలోచించగానే కొద్దిగా ఏదన్నా ఇంకా కొద్దిగా పదవులు ఎక్కువ ఇవ్వటం కానీ, లేదంటేనో మంచి పోస్టులు ఇవ్వటం కానీ, అది జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే అంశమే కదా. అది కరెక్ట్ కాదు. దీంట్లో చాలా లోతుగా మనం వెళ్ళాలి. లోతుగా వెళ్తే నితీష్ కుమార్ గారికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు నితీష్ కుమార్ గారు వెళ్ళే మనిషి కాదు. వెళ్ళిపోయితే 12 మంది ఇక్కడే ఉండిపోతారు. బీఆర్ పాలిటిక్స్. 12 మంది ఇక్కడే ఉండి నువ్వు ఆ ట్రైన్లో వెళ్ళిపో అంట, ప్లాట్ఫామ్ మీద ఉంటా. గెలిపించింది ఎవరు అక్కడ? ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు చక్కటి మాట అన్నాడు ఆయన. మనం ప్రీ పోల్ అలయన్స్ పార్ట్నర్స్ కదా, కలిసి పోటీ చేసాం, పోస్ట్ పోల్ కాదు కదా అన్నాడు. చాలా పెద్ద మీనింగ్ ఉన్నాయి, చాలా పెద్ద మీనింగ్. పోస్ట్ పోల్ కాదన్నాడు అంటే బాలయోగి స్పీకర్ అవ్వనప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్. వాళ్ళ తర్వాత పిలిచారు మెజారిటీ కోసం, బలం కోసం, అన్నిటికీ. సో అప్పుడు ఏదో నాకు స్పీకర్ ఇవ్వమని అన్నాడు. నా జ్ఞాపకం మీద చెప్తున్నాను, కరెక్ట్ చేయండి. సో ఇది ఆయన చాలా చక్కటి మాట అన్నారు. ప్రీ పోల్ అలయన్స్ చక్కగా చేసుకుందాం, ఆయన మీద ప్రెషర్ తేనన్నాడు.
ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ మనిషి నితీష్ కుమార్ కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెషర్ తీసుకొచ్చారనుకో ఏ రకంగా అనుకుంటారు జనం అంతా, చాలా బ్యాడ్గా అనుకుంటారు. తర్వాత మన రాష్ట్రంలో ఒక చిన్న పాయింట్ ఉన్నది, అక్కడ జనసేన నాయకుడు ఉన్నారు, ఆయన కరెక్ట్ చేయొచ్చు, బీజేపీ లీడర్ కూడా ఉన్నారు, నన్ను కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి అలయన్స్ పార్ట్నర్స్, వాళ్ళందరూ కలిసి గెలిచారు అనుకుంటున్నా, ఎవరు ఒక్క బలంతో కాదు గెలిచారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొత్త వ్యక్తులు కావటం వల్లే, రైట్ పుల్లారావు గారు, కొత్త వ్యక్తులు కావటం వల్లే హ్యాండిల్ చేయలేరు అన్న ఒక ఇంటెన్షన్తో, ఒక భావంతో పెద్ద పదవులు, కీలక పోస్టులు ఇవ్వలేదంటారా, కీలక శాఖలు ఇవ్వలేదంటారా? అది కూడా పాయింటా? ఒకటి మీరు చూసేది టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు, అంతే కదా మీరు చూస్తున్నారు. అవును. బీజేపీకి 240 ప్లస్ 120 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 360. తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక ఆల్రెడీ 15 మంది ఎంపీ రాత్రి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒక 4 ఉన్నారు రిజర్వ్ లో, ఆ పేర్లు చెప్పను, ఆ పార్టీ పేరు చెప్పను, నువ్వెవరో చెప్తాను కదా, ఎవరో అంటారు కాబట్టి. అకాలీదళ్ బాదల్ ప్రెసిడెంట్ వైఫ్ సిమ్రజిత్ కౌర్ రెడీగా ఉన్నారు, సిక్కిం ఎంపీ రెడీగా ఉన్నారు, మేఘా ఇలా ఇండిపెండెంట్ రెడీగా ఉన్నారు, దామనంద్ దుయు రెడీగా ఉన్నారు, ఇలా రెడీ అయిపోయారు 10-15. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి ఏం కావాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఢిల్లీలో కావాలి. వాళ్ళు పనులు చేసుకోవటానికి, మాట్లాడటానికి ఒక యుద్ధాలు అక్కర్లేదు, ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో వారు సరి చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పవర్లో లేకుండా బయటకు వచ్చాడు కదా, మళ్ళీ పవర్లోకి వచ్చాడు కదా. ఒకటి నితీష్ కుమార్ కూడా ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి, స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, పనులు చేసుకుని ఎలక్షన్కి వెళ్తారు. అలాంటి వ్యక్తులు ఈ డిమాండ్ చేయరు. ఏమైనా పని చేసుకోవాలంటే ఆ కేబినెట్ మినిస్టర్ చేయగలరు. మంచి పోర్ట్ఫోలియో ఇచ్చిన కేబినెట్ మినిస్టర్ స్నబులుడు అయితే ఏమీ అవ్వదు. సో నేను మీరు అన్న మాటకి మీరు కూడా చెప్పింది లాజికే లేదు, ముచ్చటగా ఉంటుంది, ఒక పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చేస్తే ఏదో చేసేస్తున్నారు. కలుపుకో మిత్రపక్షాలకు మంచి, మిత్రపక్షాలకు అలా ఇచ్చుంటే ఒక పెద్ద కీలక పోస్టు, కీలక శాఖ ఇచ్చినట్లయితే మిత్రపక్షాలను బాగా కలుపుకున్నారా, మెర్జ్ అయ్యారా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కూడా, అది కొంత అది పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన అన్ని చేస్తారు, చక్కగా ఫండ్ ఇస్తారు, ఇచ్చేస్తారు, మంచి పలుకుబడి సంపాదించుకున్నారు. వాళ్ళ చక్కటి పెద్ద హృదయంతో నరేంద్ర మోడీ గారు మెజారిటీ తెచ్చుకోలేనందుకు వాళ్ళకి చాలా ఫేర్గా కొంచెం ఏమంటారు హుందాగా ఉన్నారు అనుకుంటున్నా. లేకపోతే ఇవన్నీ బ్యాడ్ మార్క్స్గా వస్తాయి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సో వాళ్ళ ప్రెస్టేజ్ పెరిగింది అనుకుంటున్నా, వాళ్ళు పనులు చేయించుకోగలరు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. ఒక పోర్ట్ఫోలియో ఇవ్వలేదని అలిగేరు అనుకోండి, ఇంకా అది మార్పు ఉండిపోతుంది. దానికి అలాంటి ప్రవర్తనకు ఒక మాట ఉన్నది, నేను వాడకూడదు. అది ఇలాగ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా అంటారు, అది చేయటానికి లేకుండా చక్కగా చాలా హుందాగా ఇచ్చింది తీసుకుంటా ఉన్నారు. ఆ రూరల్ డెవలప్మెంట్ ఇస్తే బాగుంటారు, అర్బన్ ఏదో అన్నారు అనుకుంటారు, బట్ దే హ్యాపీ. ఇదే పెద్ద విషయం అనుకుంటున్నా. ఒక 2 నెలల క్రితం టీడీపీకి మెజారిటీ రాకపోతే ఏమనుకో సరదాగా అడుగుతున్నా, ఇదే హ్యాపీగా ఉన్నారు, రిలీఫ్, ఫుల్ మెజారిటీ 170-155 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 155 మంది మంచి గవర్నమెంట్ కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్. మీరు అన్నట్టుగా ప్రెషర్ జెంటల్గా తేవచ్చు, ప్రెషర్ పని చేయించుకోవచ్చు. పోర్ట్ఫోలియోసే ముఖ్యమని నేను అనుకోవచ్చు. మనుషులు అక్కడ ఎలా ప్రవర్తిస్తారో మంత్రులు, అది ఎంత ఇంపార్టెంట్గా ఎంత చక్కగా లాబీ చేస్తారు, తీసుకెళ్తారు, తిరుగుతారు, వాళ్ళ మీద ఆధారపడి. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా టీడీపీ నేత సత్యకుమార్ ప్రసాద్, అదేవిధంగా బీజేపీ నుంచి సుహాసిని గారు, జనసేన నుంచి రాయపూడి వేణు గారు సిద్ధంగా ఉన్నారు. ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది.